సుజాత అండి. నేను గుణదల థర్డ్ సచివాలయం వాలంటీర్గా చేస్తున్నానండి. మేము డిగ్రీ చేశానండి. నేను ఇప్పుడు మొన్న వరదల్లో కూడా సీఎం గారు రమ్మంటున్నారని మాకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారండి. మీరు ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే ఇంక మిమ్మల్ని తీసుకోరంటే అసలు మేమున్న ఇంటి దగ్గర మోకాళ్ళ లోతు పైన వాటర్ వచ్చిందండి. ఆ వాటర్లోంచి నడుచుకుంటా నేను వెళ్ళానండి. సర్వీస్ చేశాను. 7 నెలల నుంచి మాకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు వాలంటీర్స్ని తీసుకోవాలంటే జీవో అడ్డు వస్తుంది అంటున్నారండి. ఎన్ని జీవోలు మార్చుతున్నారండి గవర్నమెంట్? ఇందులో ఏముంది అసలు? ఈ జీవోలో మార్చలేనంత చాలా ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. అవేంటో మాకు చెప్పండి. పోనీ ఇలా వాలంటీర్గా తీసుకోవద్దు, పోనీ వాలంటీర్ వద్దు, వేరే జాబ్స్ క్వాలిఫికేషన్స్ పెట్టి వేరే జాబ్స్ అన్నా ఇవ్వచ్చు కదండి. ఎంత 2,60,000 మంది నిరుద్యోగంతో ఉన్నారంటే, వాళ్ళ ఇంట్లో 5,000కి పనిచేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే 5,000కి వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నది కొంచెం ఆలోచించండి సార్. ఉన్న 5,000 కూడా తీసేస్తే మేము మా పిల్లల్ని చదివించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు రాష్ట్రం అభివృద్ధి చేయాలని మీరు ఎంత పాటుపడుతున్నారు, ఆ రాష్ట్రం అభివృద్ధితో పాటు కొంచెం మమ్మల్ని కూడా, నిరుద్యోగాన్ని కూడా, మీరు ఎంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వీళ్ళు ఏదో ఒకటి చేయాలని మీరు ఆలోచించి ఏదో ఒకటి చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు వ్యతిరేకంగా చేయాలనో వాలంటీర్స్ ఎవరూ సమ్మె చేయట్లేదండి. మీరు ఏదన్నా మమ్మల్ని ఇది తెలుసుకుని మా గురించి ఆలోచిస్తారని మేము ఈ సమ్మె చేస్తున్నామండి. రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు మరి చూసుకుంటే మేము లెనిన్ సెంటర్లో ప్రజల నుంచి, వాలంటీర్స్ నుంచి వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అన్న అభిప్రాయంతో సంతకాల సేకరణ చేయడం అనేది జరిగిందండి. మరి కూటమి ప్రభుత్వానికి మేము అనేక నిరసనలు, అనేక కార్యక్రమాలు, అనేక దీక్షలు చేసినప్పటికీ మాకు ఎటువంటి స్పందన అనేది ఈ రోజుకి మాకు రాని పక్షం రాలేదండి. కనుక మేము స్వయాన్న ప్రజల ద్వారానే, ప్రజలతో మమేకమై మేము కార్యక్రమాలు చేయబోతున్నామని తెలియజేసిన విధంగా ఈరోజు చూసుకుంటే మరి విజయవాడ మరి బీసెంట్ రోడ్లో గల లెనిన్ సెంటర్ నందు మేము సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదంగా మేము చేపట్టామండి. ఇక ముందు కూడా మాకు రాని పక్షంలో, గవర్నమెంట్ నుంచి ఎటువంటి రిజల్ట్ రాని పక్షంలో ఇంకా అనేకమైన తీవ్రమైన నిరసనలు మేము ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని. అటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా దానికి ముందుగానే మీరు మాకు రిజల్ట్ ఇస్తారని కూటమి ప్రభుత్వాన్ని సమన్వయంగా వేడుకుంటున్నాము. నేను సచివాలయం నుంచి ఇక్కడ ఈరోజు ధర్నాకు వచ్చామండి. ప్రతిరోజు ఎక్కడ జరిగిన ధర్నాకు వస్తున్నాను. మరి ఇంతవరకైతే మా గురించి ఏం మాట్లాడతలేదండి. మరి క్యాబినెట్లో కానీ మరి అధికారులు కానీ నుంచి ఎటువంటి స్పందన లేదు. దయచేసి మరి మా వాలంటీర్ గురించి మాట్లాడాలని, 6 నెలల జీతం కూడా పెండింగ్ ఉన్న జీతాలు కూడా వెయ్యాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆడపిల్లలు అండి, మరి ఇల్లు వాకిళ్ళు పిల్లలను వదులుకుని మరి రోడ్ల మీదకి వస్తున్నామంటే మరి మా ఉద్యోగాలు మాకు ఇస్తారని నమ్మకంతో వస్తున్నాం. దయచేసి మా గురించి మీరు ఆలోచించి మరి మా గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని మరి మేము ముందు కోరుకుంటున్నాం. మరి ఇంకా మీరు ఇంతవాటికి ఒక్క విషయం కూడా మా గురించి ఏం మాట్లాడతలేదండి. మరి రేపు 17వ తారీఖున జరిగే ఆహార దీక్షలో కూడా మేము కఠినంగా చేస్తాము అండి. మేము మటుకి ధర్నాన్ని వదిలిపెట్టమండి. మా గురించి మటుకి మేము మిమ్మల్ని జీతం ఇమ్మని అడగలేదు. 5,000 ఇచ్చినా పర్వాలేదు, మేము 10,000 ఇమ్మని అడగలేదు కదా. మీరే మీ అంతకు చెప్పారు కాబట్టి మా గురించి ఆలోచించాలని, మా గురించి మాట్లాడాలని నేను కఠినంగా కోరుకుంటున్నానండి. 7 నెలలుగా 8 నెలలుగా అనేక విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా సరే గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన అయితే లేదు. ఇప్పుడైతే ఈ లెనిన్ సెంటర్లో మేము సంతకాల సేకరణకు అయితే వచ్చాము. అనేక మంది వచ్చి మాకు సపోర్ట్గా సంతకాలు అయితే చేశారు. ఈ సంతకాల సేకరణ జరిగిన తర్వాత రేపు క్యాబినెట్ 6వ తారీఖున మా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మేము ఫిబ్రవరి 17వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకి సిద్ధమవుతున్నాము. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ మా గురించి ఒక నిర్ణయం తీసుకొని, ఆ మంత్రుల చేత కాదు చెప్పించేది, చంద్రబాబు నాయుడు గారే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి అసలు వాలంటీర్లు జీవో ఉందా లేదా, ఎన్నికల వాగ్దానం ఒకటి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేటట్టయితేనే ఎన్నికల్లో ఎవరైనా సరే వాగ్దానాన్ని ఇవ్వాలి. రేపు 6వ తారీఖున ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష 2,60,000 మంది వాలంటీర్లే కాదు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి పెద్ద ఎత్తున ఉద్రిక్తమైన వాతావరణానికి సిద్ధపడుతున్నాం.